Hello everyone. Today we discuss the exercise 7.1 problem number 3. Verify where the points 1, 5, 2, 3 and minus 2, minus 1 are the collinear or not. ఇక్కడ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి 1, 5, ఇంకోటి 2, 3 అండ్ minus 2, minus 1. ఈ మూడు కోలీనియరా కాదని ఏ విధంగా ఫైండ్ అవుట్ చేయాలంటే 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఒకటి ఏ అనుకున్నట్లయితే ఒకటి బి, ఇంకొకటి సి. ఇది కోలీనియర్ కాదా అని ఏ విధంగా చూపిస్తాం? ఎస్, ఫస్ట్ ఇక్కడ ఏ నుంచి బి వరకు కొంత డిస్టెన్స్ ఉంటుంది, ఈ బి నుండి సి వరకు కొంత డిస్టెన్స్ ఉంటుంది, తర్వాత ఏ నుండి సి వరకు కొంత డిస్టెన్స్ ఉంటుంది. ఇది కొలీనియర్ కాదో తెలియాలంటే ఈ ఏ నుంచి బి వరకు వచ్చిన డిస్టెన్స్ ఈ బి నుంచి సి వరకు వచ్చిన డిస్టెన్స్ ప్లస్ చేస్తే మనకి ఏం రావాలి? ఎస్, ఈ టోటల్ డిస్టెన్స్ రావాలి, ఏసీ రావాలి. ఈ విధంగా వచ్చినట్లయితే అది కొలీనియర్. ఆ విధంగా రానట్లయితే ఇట్స్ నాట్ కొలీనియర్. ఓకేనా? రైట్. కొలీనియర్ 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పాయింట్ ఏ అనుకున్నట్లయితే, సెకండ్ పాయింట్ బి అనుకున్నట్లయితే, థర్డ్ పాయింట్ సి. ఏ వచ్చేసి ఎస్ 1, 5, బి వచ్చేసి 2, 3 అండ్ సి వచ్చేసి -2, -1. ఈ 3 పాయింట్స్ని కొలీనియర్ కాదు చేయాలంటే ఫస్ట్ ఏబి చేయాలి, తర్వాత బీసీ, తర్వాత ఏసీ. ఈ కొలీనియర్ కాదు చేయాలంటే ఈ ఏబిని బీసీని యాడ్ చేస్తే మనకి ఏ రావాలి? ఏసీ రావాలి. ఓకేనా? ఇవి మూడింటిని ఫైండ్ అవుట్ చేయాలి. ఏబీ బీసీని చేసి ఏసీ చేస్తే అది కొలీనియర్. అట్లా రానట్లయితే అది నాట్ కొలీనియర్ అని మనం చూపించుతాం. ఓకే, సొల్యూషన్. గివెన్ పాయింట్స్ ఏ 1, 5, బి 2, 3 అండ్ సి -2, -1 తీసుకుని ఫస్ట్ లెంత్ ఆఫ్ ఏబి, ఫస్ట్ ఏబిని ఫైండ్ అవుట్ చేద్దాం. లెంత్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు ఫార్ములా ఎస్ రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. మనం తీసుకుంది ఏంటిది? ఏ బి. ఈ ఏలో ఉన్న పాయింట్స్ని x1 y1 అనుకోవాలి, బిలో ఉన్న పాయింట్స్ని x2 y2 అనుకున్నట్లయితే ఏలో ఉన్న పాయింట్స్ ఏంటి? x1 ఏమవుతుంది? 1, 5 అయింది, x2 y2 2, 3 అయింది. ఈ వాల్యూస్ని మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకు ఆన్సర్ రావడం జరిగింది. ఓకేనా? రైట్. ఏబి ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే 2 మైనస్ x1 అంటే 1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి 3, y1 వచ్చేసి 5 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 2 - 1 అంటే 1 స్క్వేర్ ప్లస్ 3 - 5 అంటే -2 స్క్వేర్. నెక్స్ట్ 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -2 స్క్వేర్ అంటే స్క్వేర్లో మైనస్ కూడా పాజిటివ్ అవుతుంది కాబట్టి 2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు √5 యూనిట్స్. ఏబి ఈక్వల్ టు √5 యూనిట్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి ఏబి అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఎస్ బీసీ. నెక్స్ట్ పాయింట్ వచ్చేసి బీసీ. లెంత్ ఆఫ్ బీసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇక్కడ మనం ఏ వాల్యూస్ తీసుకుంటాం? బి ఒకటి, బీనేమో x1 y1 తీసుకుంటాం, సినేమో x2 y2 తీసుకున్నట్లయితే బి పాయింట్స్ వచ్చేసి ఏంటి? x1 y1 ఎస్ 2, 3, సి అంటే -2, -1. ఈ వాల్యూస్ని మనం ఫార్ములా సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే మనకి బీసీ వాల్యూస్ రావడం జరుగుతుంది. దేర్ఫోర్ బీసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే -2 x1 అంటే 2 హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 y1 వచ్చేసి 3 స్క్వేర్ -2 -4 స్క్వేర్ ప్లస్ -1 -3 -4 స్క్వేర్. ఓకే, స్క్వేర్లో కూడా నెగిటివ్ పాజిటివ్ అవుతుంది కాబట్టి 4 స్క్వేర్ అంటే 16 ప్లస్ ఇది కూడా 4 స్క్వేర్ అంటే 60. √16 + 16 ఈక్వల్ టు √32. ఈ √32ని ఏ విధంగా రాయొచ్చు? √16 × 2. √16 అంటే 16 అంటే 4 స్క్వేర్, 4 స్క్వేర్ అంటే స్క్వేర్కి 4 స్క్వేర్ × 2, స్క్వేర్కి 4కి రూట్ క్యాన్సిల్ కాబట్టి 4 బయటకు వస్తే 4√2. దేర్ఫోర్ బీసీ ఈక్వల్ టు 4√2 యూనిట్స్. లెంత్ ఆఫ్ ఏసీ ఈక్వల్ టు సేమ్ ఫార్ములా, డిస్టెన్స్ ఫార్ములా ఏసీకి వేసినట్లయితే x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇందులో ఏని x1, y1 తీసుకున్నట్లయితే సిని x2, y2గా తీసుకున్నట్లయితే x1 y1 పాయింట్స్ వచ్చేసి ఏంటి? 1, 5 x2 y2 వచ్చేసి -2, -1. ఈ వాల్యూస్ని మనం దాంట్లో సబ్స్టిట్యూషన్ చేద్దాం. దేర్ఫోర్
ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే -2 మైనస్ x1 అంటే 1 స్క్వేర్ ప్లస్ y2 అంటే -1 మైనస్ y1 అంటే 5 స్క్వేర్ ఈక్వల్ టు -2 -1 -3 స్క్వేర్ ప్లస్ -1 -y -6 స్క్వేర్ -3 స్క్వేర్ అంటే ప్లస్ 9 -6 స్క్వేర్ అంటే 36 ఈక్వల్ టు రూట్ 45. రూట్ 45 ఏ విధంగా రాయొచ్చు? రూట్ 9 ఇంటూ 5. రూట్ 9 అంటే రూట్ 3 స్క్వేర్ ఇంటూ 5. 3 స్క్వేర్ రూట్ 5. 3 స్క్వేర్ కాబట్టి రూట్లో 3 బయటకు వస్తుంది. 3 రూట్ 5 యూనిట్స్. 3 రూట్ 5 యూనిట్స్. దేర్ఫోర్ ఏసీ ఈక్వల్ టు 3 రూట్ 5 యూనిట్స్ రావటం జరిగింది. ఓకేనా? ఇప్పుడు మన ఏబీ వచ్చింది, ఏసీ వచ్చింది, బీసీ వచ్చింది. ఈ 3 వాల్యూస్ వచ్చాయి అనమాట. ఈ 3 వాల్యూస్ వచ్చాయి. ఈ 3 వాల్యూస్ని ఏం చేయాలి? కోలీనియర్ కాదో ఫైండ్ అవుట్ చేయాలి. కోలీనియర్ కాదు ఏ విధంగా ఫైండ్ అవుట్ చేస్తాం? ఏబీ ప్లస్ బీసీ ఈక్వల్ టు ఏసీ అవ్వాలి. ఓకేనా? ఏబీ వాల్యూ వచ్చేసి ఎంత? రూట్ 5 ప్లస్ బీసీ వచ్చేసి 4 రూట్ 2 నెక్స్ట్ ఈక్వల్ టు ఏసీ వచ్చేసి 3 రూట్ 5. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఇట్ ఈస్ నాట్ ఈక్వల్. ఈక్వల్ అయింది కాబట్టి ఇట్ ఈస్ నాట్ కోలీనియర్. ఇట్ ఈస్ నాట్ కోలీనియర్ అని పెట్టేసి ఏ పాయింట్స్ వచ్చేసి 1,5 నెక్స్ట్ బి పాయింట్స్ 2,3 సి పాయింట్స్ -2, -1 ఆర్ నాట్ కోలీనియర్ అని రాయాలి. ఓకేనా? ఇది 4 మార్క్స్కి వచ్చే అవకాశం ఉంటుంది. మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. చాలా బాగా ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫోర్త్ వన్లో చెక్ వెదర్ 5, -2, 6, 4 అండ్ 7, -2 ఆర్ ది వర్సెస్ ఆఫ్ అన్ ఐసోలేస్ ట్రయాంగిల్. ఈ 3 ఐసోలేస్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ కాదా అనేది ఒకసారి చెక్ చేయండి. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఏముండాలి? 2 సైడ్స్ ఈక్వల్గా ఉంటే ఒక సైడ్ డిఫరెంట్గా ఉంటుంది. అంటే మనకి ఈ 2కి ఈ 2కి మొత్తం 3 పాయింట్స్కి సేమ్ ఏబి బీసీ ఏసీ ఇలా చేస్తే 2 పాయింట్స్ ఈక్వల్గా రావాలి, ఒక పాయింట్ డిఫరెంట్గా రావాలి. అలా వచ్చినట్లయితే ఆ వర్టిసెస్ అనేవి ఐసోలేస్ ట్రయాంగిల్ యొక్క వర్టిసెస్ అని మనం ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. ఓకేనా? రైట్. ఫోర్త్ వన్ సొల్యూషన్. గివెన్ పాయింట్స్ ఏంటి? ఏ అనుకుందాం. 1, 5, -2 నెక్స్ట్ బి వచ్చేసి 6, 4 అండ్ సి వచ్చేసి 7, -2. ఫస్ట్ లెంత్ ఆఫ్ ఏబి యొక్క లెంత్ కనుక్కుందాం. లెంత్ ఆఫ్ ఏబి ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. పాయింట్స్ ఏబిలో x1 ఇదేమో x1, ఇది y1 అవుతుంది, ఇది x2, ఇది y2 అవుతుంది. ఓకేనా? సో ఆ వాల్యూస్ ఇందులో ఫైండ్ సబ్స్టిట్యూషన్ చేద్దాం. ఏబి ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే 6 - x1 అంటే 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి 4 మైనస్ y1 -2 స్క్వేర్ ఈక్వల్ టు 6 - 5 అంటే 1 స్క్వేర్ ప్లస్ ఇది 4 + 2 స్క్వేర్. ఇప్పుడు 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ 4 + 2 అంటే 6 స్క్వేర్ ఈక్వల్ టు 1 + 6 స్క్వేర్ అంటే 36. సో ఏబి ఈక్వల్ టు రూట్ 37 యూనిట్స్. ఇది ఒక వర్టిసెస్. నెక్స్ట్ బీసీ. లెంత్ ఆఫ్ బీసీ చేసినట్లయితే లెంత్ ఆఫ్ బీసీ సేమ్ ఫార్ములా రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. బీసీ వాల్యూస్ తీసుకుందాం. బి వచ్చేసి x1 y1 అవుతుంది. ఇక్కడ ఇదేమో x1 y1, ఇది x2 y2. చూడండి, వాల్యూ సబ్స్టిట్యూషన్ చేస్తే బీసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే 7 మైనస్ x1 అంటే 6 స్క్వేర్ 6 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి -2, y1 వచ్చేసి 4, సో -4 హోల్ స్క్వేర్. ఓకేనా? రూట్ ఆఫ్ 7 - 6 అంటే 1 స్క్వేర్ ప్లస్ -2 - 4 అంటే -6 స్క్వేర్. 1 స్క్వేర్ అంటే 1 ప్లస్ -6 స్క్వేర్ అంటే ప్లస్ 36 ఈక్వల్ టు రూట్ 37 యూనిట్స్. బీసీ ఈక్వల్ టు రూట్ 37 యూనిట్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ లెంత్ ఆఫ్ ఏసీ. లెంత్ ఆఫ్ ఏసీ చేసినట్లయితే సేమ్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఇందులో ఏసీలో ఇదేమో x1 y1 అవుతాయి, సేమ్ ఈ x2 y2 అవుతాయి. ఓకేనా? సో ఏసీ ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 వచ్చేసి ఏంటి? ఇక్కడ 7 - x1 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2
y2 వచ్చేసి -2 మైనస్ y1 వచ్చేసి -2 హోల్ స్క్వేర్. 7 మైనస్ 5 అంటే 2 స్క్వేర్ ప్లస్ ఇది -2 -2 మైనస్ +2 హోల్ స్క్వేర్. ఓకేనా? రూట్ 2 స్క్వేర్ అంటే 4 ప్లస్ +2 - 2 అంటే 0 స్క్వేర్. therefore 4 ప్లస్ 0 అంటే √4 ని √2 స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్. therefore AC ఈక్వల్ టు 2 యూనిట్స్. ఐసోలేస్ ట్రయాంగిల్ అంటే ఏమవ్వాలి? టూ వర్టిసెస్ ఈక్వల్ రావాలి, 1 వర్టిసెస్ డిఫరెంట్ రావాలి. సో హియర్ AB ఈక్వల్ టు BC. ఈ 2 వర్టిసెస్ ఆర్ ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇట్ ఈస్ లేదా A, B, C are the given points in the form of triangle ABC is an isosceles triangle అని మనం రాసినట్లయితే మనకి ఫుల్ మార్క్స్ పడడం అనేది జరుగుతుంది. ఓకేనా? రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫిఫ్త్ క్వశ్చన్. చూడండి. షో దట్ ది పాయింట్స్ ఆర్ A, B, C 3 పాయింట్స్ ఇవ్వడం జరిగింది. ఈ 3 పాయింట్స్ కూడా ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఫామ్ అయితే లేదు. చూడండి. ఫస్ట్ ఏసీకి లెంత్ కనుక్కుంటాం, బీసీకి లెంత్ కనుక్కుంటాం, ఏసీకి కూడా లెంత్ కనుక్కుంటాం. ఈ 3 లెంత్స్ అనేవి ఈక్వల్గా వచ్చినట్లయితే ఈక్విలేటరల్ ట్రయాంగిల్లో 3 వర్టిసెస్ ఆర్ ఈక్వల్. సో ఈ 3 వర్టిసెస్ అనేది ఈక్వల్గా రావాలి. ఓకేనా? రైట్. ఫైండ్ అవుట్ చేద్దాం. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్, ఎక్సర్సైజ్ 7.1. ఓకేనా? గివెన్ పాయింట్స్ ఏ, ఫస్ట్ పాయింట్ ఏంటి? A, 0. సెకండ్ పాయింట్ వచ్చేసి -A, 0. నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చేసి 0, A √3. ఓకేనా? ఫస్ట్ మనం తీసుకోవాల్సింది లెంత్ ఆఫ్ AB ఈక్వల్ టు రూట్ ఆఫ్ డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? ఇందులో x1 వచ్చేసి ఇది, y1 ఇది x2, ఈ y2 అయితే ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే AB ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే -A మైనస్ x1 అంటే A హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి 0 -0 హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్. therefore AB ఈక్వల్ టు రూట్ ఆఫ్ -A అంటే -2A స్క్వేర్ ప్లస్ 0 స్క్వేర్ అంటే 0 -2A స్క్వేర్ అంటే ఎస్ ప్లస్ 4A స్క్వేర్. 4A స్క్వేర్ని ఏ విధంగా రాయొచ్చు? ఎస్ 2 స్క్వేర్ ఇంటూ A స్క్వేర్ అంటే √2A హోల్ స్క్వేర్, స్క్వేర్కి రూట్ క్యాన్సిల్, 2A యూనిట్స్. AB ఈక్వల్ టు therefore AB ఈక్వల్ టు 2A యూనిట్స్. ఇది AB ఈక్వల్ టు 2A. నెక్స్ట్ వన్, లెంత్ ఆఫ్ BC ఈక్వల్ టు డిస్టెన్స్ ఫార్ములా x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. ఓకేనా? రైట్. ఇందులో మనకు x1 y1 వచ్చేసి ఈ B పాయింట్స్, x2 y2 వచ్చేసి C పాయింట్స్. ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే చూడండి ఒకసారి. BC ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే 0 మైనస్ x1 అంటే -A హోల్ స్క్వేర్ ప్లస్ y2 అంటే A √3 మైనస్ 0 స్క్వేర్ హోల్ స్క్వేర్ ఈక్వల్ టు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ A స్క్వేర్. నెక్స్ట్ వచ్చేసి ప్లస్ A స్క్వేర్, ఇది √3 స్క్వేర్ అవుతుంది. స్క్వేర్ అనేది మొత్తానికి అప్లై అవుతుంది లోన. ఓకేనా? రూట్ A స్క్వేర్ ప్లస్ స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ 3A స్క్వేర్ ఈక్వల్ టు A స్క్వేర్ ప్లస్ 3A స్క్వేర్ ఈక్వల్ టు 4A స్క్వేర్. 4A స్క్వేర్ అంటే సేమ్ రూట్లో 4 ఉంటుంది, 2 అవుతుంది. ఏకి స్క్వేర్ ఉన్నట్టు స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ అయితే 2A యూనిట్స్. therefore BC ఈక్వల్ టు 2A యూనిట్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ AC. ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 - x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 - y1 హోల్ స్క్వేర్. therefore AC ఈక్వల్ టు, ఇందులో పాయింట్స్ వచ్చేసి AC పాయింట్స్ ఏమో x1 y1 అయితే AC పాయింట్స్ ఏమో x1 y1, C పాయింట్స్ ఏమో x2, y2. సో x2 అంటే 0
మైనస్ x1 అంటే ఏ హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి ఏ రూట్ 3 మైనస్ 0 y1 అంటే 0 హోల్ స్క్వేర్ రూట్ ఆఫ్ ఇది మైనస్ ఏ స్క్వేర్ ప్లస్ ఇది ఏ స్క్వేర్ రూట్ 3 స్క్వేర్ రెండింటికి స్క్వేర్ అవుతుంది స్క్వేర్ అప్లై అవుతుంది ఇది రూట్ ఏ స్క్వేర్ ప్లస్ 3a స్క్వేర్ అవుతుంది స్క్వేర్కి రూట్ క్యాన్సిల్ కాబట్టి 3a స్క్వేర్ అంటే రూట్ 4a స్క్వేర్ రూట్ 4a స్క్వేర్ని ఎవరు రాయొచ్చు రూట్ 4 అంటే 2a స్క్వేర్ అంటే రూట్కి స్క్వేర్ క్యాన్సిల్ కాబట్టి 2a యూనిట్స్ therefore ac ఈక్వల్ టు 2a యూనిట్స్ ఓకేనా రైట్ లెంత్ ఆఫ్ ఏబి ఎంత వచ్చింది 2a లెంత్ ఆఫ్ బీసీ 2a లెంత్ ఆఫ్ ఏసీ 2a సో a కామా 0 b మైనస్ a కామా 0 c 0 కామా a రూట్ 3 are in the form of are informed equilateral triangle are formed in equilateral triangle ఓకేనా ఇది 5th క్వశ్చన్ 4 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది రైట్ నెక్స్ట్ వచ్చేసి 6th క్వశ్చన్ 6th చూడండి ప్రూవ్ దట్ ది పాయింట్స్ -7, -3, 5, 10, 15, 8 and 3, -5 taken in order ఆర్ ది కార్నర్స్ ఆఫ్ పారలోగ్రామ్ ఈ పాయింట్స్ ఇవ్వడం జరిగింది ఈ పాయింట్స్ అనేవి మనకి పారలోగ్రామ్ కాదా అవునా అనేది ప్రూవ్ చేయాలి పారలోగ్రామ్ అంటే ఏంటి ఈ ఒక టూ సైడ్స్ ఈక్వల్గా ఉండాలి ఆ విధంగా వచ్చినట్లయితే అది పారలోగ్రామ్ అనేది మనం ప్రూవ్ చేస్తాం ఓకేనా రైట్ సొల్యూషన్ 6th వన్ పారలోగ్రామ్ అంటే ఈ విధంగా తీసుకుందాం మనకి ఇచ్చిన పాయింట్స్ ఏంటి ఏ వచ్చేసి -7, -3 బి వచ్చేసి 5, 10 సి వచ్చేసి 15, 8 డి ఏమో రైట్ 3, -5 మనం ఏం చేయాలంటే ఇందులో పారలోగ్రామ్ కాదా చేయాలంటే ఈ రెండు సైడ్స్ ఈ సైడ్స్ అంటే ఏబి ఈక్వల్ టు సిడి ఏబి ఈక్వల్ టు సిడి నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు సైడ్స్ ఏడి ఈక్వల్ టు బీసీ ఈ విధంగా చేయాలి బీసీ ఈక్వల్ టు ఏడి అని కూడా అంటారు ఓకేనా ఫస్ట్ ఏం చేయాలి ఏబికి డిస్టెన్స్ చేయాలి లెంత్ ఆఫ్ ఏబి AB equal to root of x2 minus x1 whole square plus y2 minus y1 whole square ఏబిని తీసుకుంటున్నాం కాబట్టి ఏమవుతుంది ఇది x1 ఇది y1 ఇది వచ్చేసి x2 ఇది y2 వాటిని ఇందులో సబ్స్టిట్యూషన్ చేద్దాం ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 వచ్చేసి 5 మైనస్ x1 మైనస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 ఏమో 10 మైనస్ y1 ఏమో -3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు రూట్ ఆఫ్ 5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 స్క్వేర్ 7 హోల్ స్క్వేర్ 10 అంటే 10 ప్లస్ 3 హోల్ స్క్వేర్ 5 ప్లస్ 7 అంటే 12 స్క్వేర్ ప్లస్ 10 ప్లస్ 3 అంటే 13 స్క్వేర్ 12 స్క్వేర్ అంటే 12 స్క్వేర్ వచ్చేసి మనకి రూట్ 12 స్క్వేర్ అంటే 144 ప్లస్ 13 స్క్వేర్ అంటే 169 ఓకేనా 144 ప్లస్ 169 మనం ప్లస్ చేసినట్లయితే రూట్ 313 యూనిట్స్ AB ఈక్వల్ టు రూట్ 313 యూనిట్స్ నెక్స్ట్ లెంత్ ఆఫ్ లెంత్ ఆఫ్ సిటీని చేద్దాం సికి డికి చూడండి ఒకసారి లెంత్ ఆఫ్ ఏబి అయింది నెక్స్ట్ వచ్చేసి లెంత్ ఆఫ్ బీసీ లెంత్ ఏబి అయింది నెక్స్ట్ బీసీ వచ్చేసి సేమ్ డిస్టెన్స్ ఫార్ములా వచ్చేసి ఏంటి మనకి రైట్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square బీసీ పాయింట్స్ తీసుకుంటాం కాబట్టి బి ఏమో x1 y1 ఇది సి ఏమో x2 y2 బీసీ పాయింట్స్ 5, 10 సి పాయింట్స్ 15, 8 ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 వచ్చేసి 15 మైనస్ x1 5 హోల్ స్క్వేర్ ప్లస్ y2 8 మైనస్ y1 10 హోల్ స్క్వేర్ ఓకేనా రైట్ బీసీ ఈక్వల్ టు 15 minus 5 అంటే 10 స్క్వేర్ ప్లస్ 8 minus 10 అంటే -2 స్క్వేర్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అంటే 100 -2 స్క్వేర్ అంటే 4 100 ప్లస్ 4 ఈక్వల్ టు బీసీ ఈక్వల్ టు రూట్ 104 యూనిట్స్ లెంత్ ఆఫ్ బీసీ వచ్చింది నెక్స్ట్ ఏం చేయాలి సిడి లెంత్ ఆఫ్ సిడి నెక్స్ట్ చూడండి ఒకసారి లెంత్ ఆఫ్ సిడి ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 హోల్ స్క్వేర్ ప్లస్ y2 minus y1 హోల్ స్క్వేర్ మనకు సి వాల్యూస్ వచ్చేసి ఏంటి రైట్
సి వాల్యూస్ వచ్చేసి x1 y1 తీసుకుంటాం, డీనేమో x2 y2గా తీసుకుంటాం. సి 15,8, డి ఏమో 3, -5. ఈ పాయింట్స్ మనం ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే 3 మైనస్ x1 అంటే 15 స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి -5 మైనస్ y1 అంటే 8 స్క్వేర్. 3 - 15 అంటే -12 స్క్వేర్, -5 - 8 -13 స్క్వేర్. ఓకేనా. -12 స్క్వేర్ అంటే మైనస్ స్క్వేర్లో ప్లస్ అవుతుంది కాబట్టి 114. సేమ్ ఇది కూడా 169 చేస్తే సేమ్ ఇందాక ఎంత వచ్చింది 313. దేర్ఫోర్ సిడి ఈక్వల్ టు రూట్ 313 యూనిట్స్. ఓకేనా. రైట్. నెక్స్ట్ ఏడి. నెక్స్ట్ ఏం చేయాలి, లెంత్ ఆఫ్ ఏడి. లెంత్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 minus x1 whole square plus y2 minus y1 whole square. ఏ వచ్చేసి ఏమైంది x1 y1 అవుతుంది. నెక్స్ట్ డి వచ్చేసి x2 y2 అవుతుంది. ఏ పాయింట్స్ ఏంటి, రైట్, -7, -3. వి వచ్చేసి 3, -5. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూషన్ చేసినట్లయితే ఏడి ఈక్వల్ టు రూట్ ఆఫ్ x2 అంటే 3 మైనస్ x1 అంటే -7 హోల్ స్క్వేర్ ప్లస్ y2 వచ్చేసి -5 మైనస్ y1 వచ్చేసి -3 హోల్ స్క్వేర్ ఈక్వల్ టు 3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 7 హోల్ స్క్వేర్ ప్లస్ ఈ -5 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 హోల్ స్క్వేర్. ఓకేనా. 3 ప్లస్ 7 ప్లస్ 3 10 స్క్వేర్ ప్లస్ -5 ప్లస్ 3 అంటే 5 నుంచి 3 తీసేస్తే 2 -2 -2. ఓకేనా. రైట్. 10 స్క్వేర్ అంటే 100 ప్లస్ -2 స్క్వేర్ అంటే 4 ఈక్వల్ టు రూట్ 104 యూనిట్స్. లెంత్ ఆఫ్ ఏడి ఈక్వల్ టు రూట్ 104 యూనిట్స్. మనం ఇప్పుడు 4 పాయింట్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఈ 4 పాయింట్స్లో అది ప్యారలోగ్రామా కాదా తెలియాలంటే మనం ఏ ఈక్వల్ చేయాలనేసి చెప్పాము. రైట్. ఏబి ఈక్వల్ టు సిడి, ఏడి ఈక్వల్ టు బీసీ చేయాలి. ఏడి చూడండి ఒకసారి ఏం చేయాలంటే ఏబి ఈక్వల్ టు సిడి అయిందో లేదో చూడాలి. ఫస్ట్ ఏబి ఎంత మనకు వచ్చిన ఏబి పాయింట్స్ రూట్ 313 ఈక్వల్ టు సిడి కూడా మనకి రైట్ రూట్ 313 వచ్చింది. సో ఈ రెండు ఈక్వల్ అయినాయి. నెక్స్ట్ వచ్చేసి ఏడి ఈక్వల్ టు బీసీ, ఈ రెండు కూడా ఈక్వల్ అవ్వాలి. ఏడి వచ్చేసి లేదా బీసీ ఈక్వల్ టు ఏడి, బీసీ ఏమో రూట్ 104, ఏడి వచ్చేసి రూట్ 104. ఈ రెండు ఈక్వల్ కాబట్టి ఈ టూ సైడ్స్ ఈక్వల్ కాబట్టి దీస్ పాయింట్స్ ఆర్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ ప్యారలోగ్రామ్ అని ఏ పాయింట్స్, బి పాయింట్స్, సి పాయింట్స్, డి పాయింట్స్ అని రాసి ఆర్ ఫార్మ్డ్ ఇన్ కార్నర్స్ ఆఫ్ ప్యారలోగ్రామ్. చివరిలో హెన్స్ ప్రూవ్డ్. ఈ విధంగా 6th ప్రాబ్లం చేయండి ఎక్సర్సైజ్లో. మోస్ట్ ఇంపార్టెంట్ 4 మార్క్స్ రావడం జరుగుతుంది, లేదంటే 6 మార్క్స్ అయినా రావడం జరుగుతుంది. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం. మిగతా ప్రాబ్లమ్స్ నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.